నమస్తే వెల్కమ్ టు శ్రీ పవర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. విశాఖకి ప్రధాని నరేంద్ర మోడీ ఘన స్వాగతం పలికిన గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సీఎం చంద్రబాబు నాయుడు సెక్యూరిటీలో మార్పులు, రంగంలోకి కౌంటర్ యాక్షన్ టీములు. ఏపీ డిజిటల్ టెక్నాలజీ సదస్సులో పాల్గొన్న మంత్రి లోకేష్, ప్రపంచానికి తలమానికంగా విశాఖ డేటా సిటీ అని వ్యాఖ్య. ప్రధాని మోడీకి విశాఖలో ఘన స్వాగతం లభించింది. విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానికి గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. విశాఖలో 2 లక్షల కోట్లకు పైగా విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని నరేంద్ర మోడీ శ్రీకారం చుట్టారు. రైల్వే జోన్, పారిశ్రామిక హబ్, గ్రీన్ హైడ్రోజన్ హబ్, బల్క్ డ్రగ్ పార్కులకు శంకుస్థాపన చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిసి భారీ రోడ్ షోలో పాల్గొన్నారు. ప్రధాని పర్యటన దృష్ట్యా ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేశారు. పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భద్రతను పరిరక్షించే స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ SSGలో ఇటీవల పలు మార్పులు జరిగాయి. సీఎం భద్రతా వలయంలోకి కొత్తగా కౌంటర్ సెక్షన్ల బృందాలు వచ్చి చేరాయి. సీఎం కు మావోయిస్టుల నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఈ మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం SSG సిబ్బంది, బ్లాక్ కమాండోలకు అదనంగా ఈ కౌంటర్ యాక్షన్ బృందాలను ఇప్పుడు రక్షణలో ఉంటాయి. ముఖ్యమంత్రి రక్షణ విషయంలో రాజీ పడకుండా, భద్రతా కారణంగా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా కౌంటర్ యాక్షన్ బృందంలోని 6 కమాండోలు విధుల్లో ఉంటారు. సాధారణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు 3 అంచెల భద్రత ఉంటుంది. తొలి వలయంలో NSG, రెండో వలయంలో SSG, అలాగే వివిధ చోట్ల పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడ పోలీసు యూనిట్లకు చెందిన సాయుధ బలగాలు 3వ వలయంగా ఉంటాయి. వీరందరితో పాటు ముఖ్యమంత్రికి కొద్ది రూపంలో నిత్యం వెన్నంట 6 కౌంటర్ యాక్షన్ కమాండోలు సైతం ఉంటారు. ఏదైనా ఆపద సమయంలో మొదటి, రెండో వలయంలోని సిబ్బంది సీఎంను రక్షించి సురక్షిత ప్రాంతానికి తరలిస్తే అక్కడ కౌంటర్ యాక్షన్ టీం బయట నుంచి దాడి చేసే వారిని సమర్థవంతంగా ఎదుర్కోవడంపై దృష్టి పెడుతుంది. విశాఖ కేంద్రంగా డేటా సిటీని ఏర్పాటు చేస్తామని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఇది ప్రపంచానికి తలమానికంగా రూపుదిద్దుకోనుందని చెప్పారు. స్వర్ణాంధ్ర విజన్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ను డిజిటల్ హబ్ గా మార్చేందుకు కృషి చేస్తున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. డీప్ టెక్ సమిట్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో నిర్వహించిన ఏపీ డిజిటల్ టెక్నాలజీ సదస్సులో మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ పునర్నిర్మాణంలో ఐటీదే కీలక పాత్ర అని పేర్కొన్నారు. ఇలాంటి డీప్ టెక్ సదస్సులు అందుకు దోహదపడతాయని చెప్పారు. రాష్ట్రానికి ప్రధాని మోడీ 2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను బహుమతిగా ఇస్తున్నారని వెల్లడించారు. ఒక కియా పరిశ్రమ రాయలసీమ ముఖ చిత్రాన్ని మార్చేసిందని గుర్తు చేశారు. డ్రోన్ టెక్నాలజీని సహాయ కార్యక్రమాలను వినియోగిస్తున్నామని వివరించారు. రతన్ టాటా మంచి దర్శనికుడని, దేశ పురోగతి కోసం తపించేవారని వెల్లడించారు. I think it is safe to say that today is Vishaka's day. I think there is so much of excitement, energy. Honestly, we only planned for the Deep Tech Summit, but Modi ji of course knows how to gate crash, and sir decided that today is the day that he should come to Visakhapatnam, and it's amazing the kind of support that we're getting from the Honorable Prime Minister to Andhra Pradesh. If you look at it, almost 2 lakh crore plus investments are going to be kicked off today. And these are not just about traditional jobs, it's about creating next generation, the green hydrogen, and really leapfrogging in terms of positioning Andhra Pradesh. You know, what you're going to see in Andhra Pradesh is something that we started in 2014, which is decentralized development. We've taken each district to be a very sectorally focused district. And if you look at Rayalaseema, Anantapur, which is actually one of the most backward districts in 2014, because of one Kia, is now, I think, number 3 or number 4 in terms of per capita income in the state of Andhra Pradesh. It actually is beating Godavari's today. Now, North Anantapur, Kurnool is going to be a renewable energy hub. Chittoor and Kadapa is going to be our electronics manufacturing hub. Prakasam, we've inked a deal with Reliance to look at generating gas from Napier grass. We're going to do 500 units in phase 1. So we're going to leapfrog in terms of renewable energy there. Of course, Krishna Guntur is where the capital Amravati is coming up. East-West Godavari is going to predominantly focus on aqua. We are number 1, but we want to now be a distant number 1. We want to grow our own unique varietals that we can take to the world. And it's also going to be our petrochemical hub for us as a state. Coming to North Andhra, in the coming year you will see us announcing the world's largest chemical park, the world's largest pharma park. I want to create a data city not for India, but a data city for the world. And the capital of it will actually be Visakhapatnam. చాలా
ఏళ్లుగా ఇంటర్ విద్యార్థుల సంస్కరణలు జరగలేదని జాతీయ కరికులం చట్టాన్ని అనుసరించి సంస్కరణలు చేపడుతున్నట్లుగా ఇంటర్ విద్యామండలి కార్యదర్శి కృతికా శుక్లా తెలిపారు. సైన్స్, ఆర్ట్స్, భాష సబ్జెక్టుల్లో సంస్కరణలు అమలు చేస్తామని అన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తల నుంచి సలహాలు ఆహ్వానిస్తున్నట్లుగా ఆమె చెప్పారు. ఏపీ ప్రభుత్వం ఇంటర్ పరీక్షలో సంస్కరణలు తెచ్చింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు రద్దు చేసింది. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపై కేవలం సెకండ్ ఇయర్ పరీక్షలను మాత్రమే నిర్వహించనుంది. ఈ సందర్భంగా ఇంటర్ విద్యామండలి కార్యదర్శి కృతికా శుక్లా మాట్లాడుతూ 2025-26 నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సరంలో NCERT పాఠ్యపుస్తకాలు ప్రవేశపెట్టారని, నీట్, JEE వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సులభమవుతుందని అన్నారు. సంస్కరణలో భాగంగా ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు తొలగిస్తున్నామని స్పష్టం చేశారు. ఆయా కళాశాలల అంతర్గతంగా ప్రథమ సంవత్సర పరీక్షలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలను మాత్రమే బోర్డు నిర్వహిస్తుందని తెలిపారు. ఈ నెల 26వ తేదీలోగా సంస్కరణలపై సలహాలు, సూచనలు పంపాలని ఆమె కోరారు. Removal of inter first year board examinations. So except Andhra Pradesh and Telangana, neither CBSE nor any major state board is conducting board examinations at 11th class. Even national curriculum framework, anni policy documents, national standard kuda only 10th and 12th lo board exams undali suggest chestunnaru. Endukante it will reduce exam stress, pressure తగ్గుతుంది, competitive exams కి టైం దొరుకుతుంది. ఈవెన్ అడ్మిషన్స్ టైంలో కూడా IIT ఉండొచ్చు, నీట్ ఉండొచ్చు, క్వాలిఫైయింగ్ టెస్ట్ ఓన్లీ 12th క్లాస్ మార్క్స్ తీసుకుంటారు. ఇక్కడ 11th క్లాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నాము, కానీ ఆ మార్క్స్ బయట అడ్మిషన్స్కి ఎక్కడ కన్సిడర్ అవ్వట్లేదు. క్వాలిఫై చేయాలంటే ఓన్లీ దట్ 500 ఆఫ్ 12th క్లాస్ వాళ్ళు ఇప్పుడు కన్సిడర్ చేస్తున్నారు. సో ఈ మేజర్ రిఫార్మ్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్ వీఆర్ ప్రపోజింగ్. వీ విల్ గివ్ ఫ్రమ్ BI సిలబస్ ఇస్తాము, బ్లూ ప్రింట్ ఇస్తాము. దాన్ని బట్టి వాళ్ళు ఈచ్ కాలేజ్ వాళ్ళ ఓన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలి. ఎలా వాళ్ళు 8th, 9th, 7th క్లాస్లో చేస్తున్నారు, సిమిలర్లీ 11th క్లాస్లో కూడా వాళ్ళ ఓన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలి. 12th క్లాస్లో ఇంటర్ సెకండ్ ఇయర్లో BI విల్ కండక్ట్ ద ఎగ్జామినేషన్ యాజ్ పర్ ద సిలబస్ అండ్ బ్లూ ప్రింట్. So, ఈ 4 major proposed reforms. First is revision of syllabus and textbooks. Second is new subject combinations. అంటే అది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కాంబినేషన్ కాకుండా ఇంకా న్యూ కాంబినేషన్స్ ఇస్తున్నాము. థర్డ్ is change in marking pattern. And fourth is removal of inter first year junior examination. సో అది ఇవన్నీ చాలా డిస్కషన్స్ తర్వాత, స్టేక్ హోల్డర్ మీటింగ్స్ తర్వాత, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ తర్వాత ఈ రిఫార్మ్స్కి ఒక ఫార్మ్లో తీసుకురావడం జరిగింది. బట్ వీ ఇన్వైట్ ఒపీనియన్ ఫ్రమ్ నన్ ఆఫ్ ఇట్ ఈస్ డిసైడెడ్, ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ ప్రపోజల్ స్టేజ్. సో ఫైనల్ చేయాలంటే దీని మీద స్టూడెంట్స్ నుంచి, పేరెంట్స్ నుంచి, అకాడమిషియన్స్ నుంచి వీఆర్ ఇన్వైటింగ్ సజెషన్స్ అండ్ అబ్జెక్షన్స్ అప్ టు 26th of January. గత 5 ఏళ్లు హంద్రీనీవా ప్రాజెక్టును గాలికి వదిలేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాయలసీమ రైతాంగానికి తెన్ని అన్యాయం చేస్తారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. రాయలసీమ రైతాంగానికి చివరి ఎకరం వరకు సాగు నీరు అందించేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. నగరంలోని గవర్నర్పేట ఇరిగేషన్ క్యాంప్ ఆఫీసులో హంద్రీనీవా ప్రధాన కాలువ లైనింగ్ మరియు చిత్రవాతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, హంద్రీనీవా లింక్ పనులపై అధికారులతో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇరిగేషన్ స్పెషల్ సెక్రటరీ సాయి ప్రసాద్, ENC వెంకటేశ్వర, ఆయా ప్రాజెక్టుల CEలు, SEలు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 2629 కోట్లతో హంద్రీనీవా ప్రాజెక్టు పనులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పునఃప్రారంభించారని తెలిపారు. సకాలంలో పనులు పూర్తి చేసి వచ్చే సీజన్ నాటికి సాగు, తాగునీరు అందించాలని అధికారులకు మంత్రి రామానాయుడు ఆదేశాలు ఇచ్చారు. రాయలసీమ రైతాంగానికి చివరి ఎకరం వరకు సాగు నీరు అందించేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. విశ్వవిద్యాలయాల ఉపకులపతులు సలహా కమిటీల నియామకాలను మార్చి నాటికి పూర్తి చేయాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. పాఠశాల పుస్తకాల బరువు తగ్గించి నాణ్యత పెంచేలా నూతన పాఠ్య ప్రణాళిక రూపొందించాలని స్పష్టం చేశారు. పాఠశాల విద్యలో OMR షీట్స్ ద్వారా డిజిటల్ ముదింపు విధానం అమల్లోకి ఉన్న అవకాశాలను పరిశీలించాలని సూచించారు. వచ్చే విద్యా సంవత్సరంలో KG నుంచి PC వరకు పాఠ్య ప్రణాళిక సమూల మార్పులపై పాఠశాల, ఇంటర్, ఉన్నత విద్యాశాఖ అధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు. విశ్వవిద్యాలయాల ఉపకులపతులు సలహా కమిటీల నియామకాలను మార్చి నాటికి పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. విశ్వవిద్యాలయాల్లో QS వరల్డ్ ర్యాంకింగ్స్ లక్ష్యంగా క్రెడిట్ ఫ్రేమ్ వర్క్స్
ఇంటర్న్షిప్లు ఉండాలని సూచించారు. వర్సిటీ వసతి గృహాలను మెరుగుపరిచేందుకు సలహా బాక్సులు ఏర్పాటు చేయాలన్నారు. సీఎం నేతృత్వంలో ఏర్పాటయ్యే సలహా కౌన్సిల్ సభ్యుల ఎంపికలో విద్యావేత్తలు, పారిశ్రామికవేత్తలు, పరిశోధన నిపుణులకు స్థానం కల్పించాలని దిశానిర్దేశం చేశారు. పాఠశాల పుస్తకాల బరువు తగ్గించి నాణ్యత పెంచేలా నూతన పాఠ్య ప్రణాళిక రూపొందించాలని స్పష్టం చేశారు. ఇంటర్ గణితంలో ఒకే పేపర్, వృక్ష జంతు శాస్త్రాలు కలిపి ఒక పేపర్, సిబిఎస్ఈ విధానంలో మాదిరి అంతర్గత మార్కులు తేవడంపై చర్చించారు. ప్రీ ఫైనల్ పరీక్షలు జనవరి కల్లా పూర్తి చేసేలా క్యాలెండర్ రూపొందించాలన్నారు. పాఠశాల విద్యలో ఓఎంఆర్ షీట్స్ ద్వారా డిజిటల్ ముదింపు విధానం అమలుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని సూచించారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్లే స్కూల్ ఏర్పాటు చేసే పాలసీలపైన అధికారులతో మంత్రి లోకేష్ చర్చించారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 31వ డివిజన్ ముత్యాలంపాడు గవర్నమెంట్ ప్రెస్ వద్ద అంబేద్కర్ కాలనీలో 2 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన యూజీడీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వర ప్రారంభించారు. తొలుతగా పూజలు నిర్వహించిన అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ 2024లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గ శాసనసభ్యులుగా తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు సహకారంతో అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం అభివృద్ధికి నోచుకోకుండా నిర్లక్ష్యానికి గురైన పనులు, రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు, పార్కులు, శ్మశానాలు, స్కూల్స్ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ 6 నెలల కాలంలోనే రికార్డు స్థాయిలో రాష్ట్రంలోనే నిధులు తీసుకొని వచ్చి నియోజకవర్గాన్ని 120 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు వేగవంతం చేస్తామన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఎంతో ఇబ్బందికరంగా మారినటువంటి ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి సింగనగర్ 2వ ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టినట్లుగా తెలిపారు. ఇందుకోసం ఇప్పటికే అంచనాల తయారీపై రిపోర్ట్స్ కూడా అధికారులతో చర్చించినట్లుగా చెప్పారు. స్థానిక విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ తాను రైల్వే శాఖ మంత్రిని కలిసి అతి త్వరలోనే ఈ సమస్యకు ఒక పరిష్కారం తీసుకుని వస్తామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకువెళ్లడం జరిగిందని, ఆయన కూడా సానుకూలంగా స్పందించారని అన్నారు. స్థానిక అంబేద్కర్ కాలనీ నందు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యతో 2000 మంది కుటుంబాలకు పైగా ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమస్యకు పరిష్కారంగా తక్షణమే 2 కోట్ల రూపాయలను కేటాయించి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను ప్రారంభించి శంకుస్థాపన చేయడం జరిగిందని వివరించారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులను వేగవంతం చేసి నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక నేను ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా మరి బాధ్యతలు చేపట్టినాక ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో వేగంగా అభివృద్ధి పనుల్ని ఈ నియోజకవర్గంలో పరుగులు పెట్టిస్తూ ఉన్నాం. గత 5 సంవత్సరాలు నిర్లక్ష్యానికి గురైనటువంటి సెంట్రల్ నియోజకవర్గాన్ని ఈ 6 నెలల్లోనే దాదాపు 120 కోట్ల రూపాయల పనులు చేపట్టి రికార్డు స్థాయిలో నిధులు తీసుకొచ్చాం. జరుగుతున్న పనులు వేగవంతం చేసాం, అనేక పనులు శంకుస్థాపన చేసాం. అలాగే ప్రధానమైనటువంటి ఈ నియోజకవర్గ సమస్య అయినటువంటి సింగనగర్ 2nd ఫ్లైఓవర్ని మరి ఎస్టిమేషన్స్, ఫీజిబిలిటీ రిపోర్ట్ కూడా మొన్ననే అధికారులతో మరి కన్సల్టెంట్ని పెట్టి ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఢిల్లీ స్థాయిలో గౌరవ మంత్రి మన రైల్వే మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ముఖ్యమంత్రి మాట్లాడారు. పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని ఆయన కూడా పలుమార్లు మంత్రి గారిని కలవడం జరిగింది. మళ్ళా త్వరలోనే నేను పార్లమెంట్ సభ్యులు ఢిల్లీ వెళ్ళి రైల్వే శాఖ మంత్రిని కలిసి దాన్ని ఆమోదం చేసి మా హయాంలోనే ఈ రైలు వంతులన్నింటిని కూడా పూర్తి చేయాలని ప్రణాళిక రెడీ చేసుకోవడం జరిగింది. ఇవాళ 31వ డివిజన్లో మరి ఇక్కడ డ్రైనేజీ సమస్య మరి చాలా అంబేద్కర్ కాలనీ ఇట్లో డ్రైనేజీ సమస్య ఉంది. 2 కోట్ల రూపాయలతో ఇప్పుడే శంకుస్థాపన చేశాం. 2000 మందికి ఉపయోగపడే విధంగా డ్రైనేజీ పనుల్ని ఇక్కడ త్వరలో పూర్తి చేస్తాం. ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. అన్ని రకాలుగా ప్రతి డివిజన్లో ఏ పనులు పెండింగ్ ఉన్నాయో అవగాహన ఉంది. ఆ అవగాహనతో పనుల్ని కమిషనర్ గారు, కలెక్టర్ గారు, అలాగే మంత్రి నారాయణ గారి దృష్టి తీసుకెళ్ళటం, నిధులు తీసుకురావటం, పనులు వేగవంతంగా మరి నిధులు సమీకరించడం, అట్లాగే వేగవంతంగా దాన్ని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, పనులు పరుగులు పెట్టిస్తూ ఉన్నాం. ఏది ఏమైనా ప్రజలు ఏ మేరకు ఆశించి మాతో ఓట్లేసి గెలిపించారో వాళ్ళ ఆశలను వమ్ము చేయకుండా కష్టపడి పనిచేస్తాం. నియోజకవర్గాన్ని అగ్రగామిగా నిలుపుతామని మరొకసారి అందరికీ తెలియజేస్తాం. జర్నలిస్టుల సంక్షేమం, వారు ఎదుర్కొంటున్న సమస్యల కోసం గత 7 దశాబ్దాల నుండి రాజులేని పోరాటాలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులుగా 2వ ఏకగ్రీవంగా ఎన్నికైన ఐవి సుబ్బారావుని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామని ఐజేయు జాతీయ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం యూనియన్ మరింత పనిచేసే జర్నలిస్టులకు అండగా ఉండాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర అధ్యక్షులుగా ఐవి సుబ్బారావు అభినందన సభ కార్యక్రమం నగరంలోని ప్రెస్ క్లబ్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఐజేయు జాతీయ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 10,000 జర్నలిస్టుల సభ్యత్వంతో అతిపెద్ద యూనియన్ గా ఏపీయూడబ్ల్యూఏ ఉండటం ఎంతో అభినందనీయమన్నారు. పాండిచ్చేరిలో మార్చి మొదటి వారంలో జాతీయ స్థాయి కార్యవర్గ సమావేశాలు జరగబోతున్నాయని చెప్పారు. సుదీర్ఘమైన చర్చలు కలిగిన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ నిరంతరంగా జర్నలిస్టుల సమస్యలపై పోరాటం చేయడం వారికి అండగా నిలుస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలు జిల్లాల యూనియన్ కార్యదర్శులు, అధ్యక్షులు పాల్గొన్నారు. దేశంలో ఒక శక్తివంతమైనటువంటి అత్యధిక సభ్యులు గల ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ పూర్తయిందని స్టేట్ రిటర్నింగ్ ఆఫీసర్ సోమసుందర్ గారు పూర్తయిందని చెప్పటం, అధ్యక్షుని ఎన్నిక మొత్తము నిబంధనావళి ప్రకారంగా 2/3 వంతుల నామినేషన్లు వచ్చాయని, ఐవి సుబ్బారావు గారి పేరుతో వచ్చిన నామినేషనే ఏకగ్రీవంగా ఎన్నికకు తోడ్పడిందని చెప్పి ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. ఇది డెమోక్రటిక్ ఆర్గనైజేషన్. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ దేశంలో కలకత్తా తర్వాత, పశ్చిమ బెంగాల్ తర్వాత ఒక సుదీర్ఘ చరిత్ర గల వర్కింగ్ జర్నలిస్టుల ఆర్గనైజేషన్ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్. దానికి ఇంతకుముందే రిటర్నింగ్ ఆఫీసర్ గారు చెప్పారు, దాదాపు 9,000 పైచిలకు 10,000 వరకు సభ్యులు గల సంఘం తమ నాయకుడిని ఏకగ్రీవంగా ఎన్నుకోవటం అనేది అందరికీ సంతోషదాయకంగా ఉంటుంది. మనం ఇతరులకు చెప్పటమే కాదు, మన సంఘాన్ని కూడా డెమోక్రటిక్గా నడిపించుకుంటూనే ఇవాళ దాదాపు 7 దశాబ్దాల చరిత్రతో ముందుకు వెళ్తుంది. ఈ డెమోక్రటిక్ ఫంక్షనింగ్ లేకపోయిన సంఘాల గురించి మీరు చూస్తున్నారు, ఎలా పనిచేస్తుంటాయో, ఏ రకంగా ఉంటాయో. నామినేషన్స్ పైనుంచో కింది నుంచో ఎక్కడి నుంచో నామినేషన్స్ జరుగుతాయి తప్ప, అలాగే రాష్ట్ర కౌన్సిల్ కూడా మొత్తము ఇక్కడున్న 26 జిల్లాల నుంచి ఎన్నికలు జరిగే ప్రక్రియ ప్రారంభమైంది. అది నెలాఖరుకు వచ్చే నెల ఫిబ్రవరి 1st వీక్లో పూర్తవుతుంది. దీని తర్వాత మార్చి మొదటి వారంలో పాండిచ్చేరిలో ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ కార్యవర్గం జరగబోతున్నది. అందులో అఖిల భారత నాయకత్వానికి కూడా ఎన్నికల ప్రక్రియకు షెడ్యూల్ తయారవుతుంది. మన ఆర్గనైజేషన్స్ ప్రజాస్వామ్యయుతంగా పనిచేస్తున్నాయి కాబట్టే ఆదరణ ఇంతకాలంగా కొనసాగటం అనేది జరుగుతుంది. దీనికి నిర్వహించిన స్టేట్ రిటర్నింగ్ ఆఫీసర్ సోమసుందర్ గారిని, ఆయన సహాయకులుగా పనిచేసినటువంటి ఎస్కే బాబు గారిని, యునానిమస్గా ఎన్నికైనటువంటి మిత్రులు ఐవి సుబ్బారావు గారికి మనసారా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎన్నో దశాబ్దాల నుండి ప్రభుత్వ ఉద్యోగులు దాచుకున్న సొమ్మును గత ప్రభుత్వం పూర్తిగా దుర్వినియోగం చేయడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షల మంది ఉద్యోగులు నేడు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఎన్జీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల పెన్షనర్ల ప్రయోజనాల కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఏపీ ఎన్జీఓ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నూతనంగా నియమితులై బాధ్యతలు చేపట్టిన ఆలపతి విద్యాసాగర్ ను ఏపీ పెన్షనర్స్ అసోసియేషన్ ఘనంగా సన్మానించింది. గాంధీనగర్లోని ఎన్జీఓ హోంలో ఏపీ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యాసాగర్ అభినందన సభ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్జీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 4 లక్షల మంది పైగా ఉన్న పెన్షనర్ల వారి సమస్యలను తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేయడం జరిగిందని పేర్కొన్నారు. గత కొన్ని దశాబ్దాల నుండి ఎన్జీఓ సంఘం ఉద్యోగుల హక్కుల కోసం ఎన్నో పోరాటాలు, ఎన్నో ఉద్యమాలను ముందుండి నడిపించిన ఘనత ఉందని, వారు చూపిన బాటలో పైనుంచి ఉద్యోగుల కోసం పోరాటం చేస్తామని చెప్పారు. ఉద్యోగుల పెన్షనర్ల ప్రయోజనాల కోసం చేయడంతో పాటు హెల్త్ కార్డులు, డిఏ బకాయిల సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని చెప్పారు. దశల వారీగా ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం పనిచేయాలని కోరారు. మేము గత 5 సంవత్సరాల్లో ఏమైతే కోల్పోయామో, కొత్త ఏం కోల్పోలా,
దశాబ్దాల తరబడి మాకున్న ప్రివిలేజెస్ని మేము కోల్పోయాం. దశాబ్దాల తరబడి మేము దాచుకున్న డబ్బులు ప్రభుత్వం ₹1 లేదు. జీపీఎఫ్లు అయినా ఏపీజీఎల్ఐలు అయినా అవి ప్రభుత్వం ఓన్లీ ట్రస్టీ. ఆ డబ్బులను కూడా ప్రభుత్వం వాడుకుని మేము లోన్లు పెట్టుకున్నా ఇవ్వని పరిస్థితి ఉంది అని పరిస్థితుల్లో ఉద్యోగ ఉపాధ్యాయులు ఉన్నారు కాబట్టి అవే అడుగుతున్నాం. ఎడిషనల్ క్వాంటము ఏదైతే ఇచ్చారో ప్రభుత్వం దాన్ని తీసివేశారు కాబట్టి తీసివేసిన దాన్ని పునరుద్ధరించమని అడుగుతున్నాం. హెల్త్ కార్డ్స్కి డబ్బులు కడుతున్నాం కాబట్టి డబ్బులు కట్టిన వాటికి న్యాయం చేయమని అడుగుతున్నాం. ఇంతకన్నా మేము ప్రభుత్వాన్ని ఏం అడగట్లా. ఇవన్నీ కూడా సాయంత్రానికో రేపో వస్తాయని మేము ఉద్యోగులకు ఏం చెప్పట్లా. ఇవన్నీ సాయంత్రానికి ఇచ్చేయాలని ప్రభుత్వానికి కూడా ఏం చెప్పట్లా. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని దశల వారీగా చేస్తానంటుంది. ఆ చేసే ప్రక్రియను వేగిరం చేయమని అడుగుతున్నాం. చేసే ప్రక్రియను తొందరగా మొదలుపెట్టమని అడుగుతున్నాం. ఉద్యోగులకు సంబంధించిన లోన్లు తొందరగా క్లియర్ చేయమని అడుగుతున్నాం. పెండింగ్ డిఏల్లో ఎంతో కొంత ఇవాళ సంక్రాంతి కోసం చూస్తున్నారు, మిగతాయి చూస్తున్నారు. అన్న శివారెడ్డి గారి నాయకత్వంలో అందరం ఇవాళ ఈ డిమాండ్స్ అన్నింటినీ తీసుకెళ్లి రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంచాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉద్యోగుల మీద, ఉపాధ్యాయుల మీద, పెన్షనర్ల మీద దృష్టి సారించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. క్వాంటమ్ పెన్షన్ 70 సంవత్సరాలకు గతంలో 10% ఉండేదాన్ని 7% గత ప్రభుత్వం తగ్గించడం జరిగింది. అదేవిధంగా క్వాంటమ్ పెన్షన్లో 75 వయసు ఉండే సర్వీస్ వాళ్ళకి 15% దానికి 12% జరిగింది. దాదాపు అక్కడ 3 ఇక్కడ 3 6% నష్టపోవడం గత ప్రభుత్వం చేసింది. మరి ఈ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు గతంలో 75% 70 ఇయర్స్కు ఇవ్వడం జరిగింది. 12% 15% అది గత ప్రభుత్వం తీసేయడం జరిగింది. మా దాన్ని పునరుద్ధరించాలనే కోరికగా వాళ్ళు కోరడం జరిగింది. ఆ దిశగా ప్రయత్నం చేస్తాను నేను, సాగర్ గారు మా ఏపీఎన్జీఎస్ పక్షాన ప్రయత్నం చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు కాబట్టి దాన్ని తిరిగి పునరుద్ధరిస్తారనే ఆశాభావం మాలో వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా హెల్త్ కార్డ్స్ కూడా సరిగా మాకు జరగడం లేదు సార్. మేము ముసలివారము, ఎక్కడికి పోలేం. ఫ్రీగా మా కార్డు తీసుకుపోతేనే మాకు ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ జరిగే విధంగా కావాలన్నారు. అది కంపల్సరీగా ముఖ్యమంత్రి గారికి చెప్తాం. అవగాహన ఉంది కాబట్టి సీఈఓ గారితో మీటింగ్ పెట్టించి మెడికల్ హెల్త్తో సక్సెస్ చేయించాలనే ఆశాభావం మాకు ఉంది. తప్పకుండా చేయాల్సిన బాధ్యత మా ఏపీఎన్జీఎస్ పక్షాన ఉందని చూస్తున్నాం. అదేవిధంగా క్వాంటమ్ ఆఫ్ పెన్షన్తో పాటు హెల్త్ కార్డ్స్తో పాటు కమ్యూటేషన్ అనేది గతంలో 58 సంవత్సరాలకు రిటైర్డ్ అయితే 15 ఏళ్లకు రికవరీ చేసేవాళ్ళు. ఇప్పుడు 50 నుంచి 62కి వచ్చాం కాబట్టి 4 ఏళ్ళు పెరిగింది కాబట్టి 15 ఏళ్ళు అవసరం లేదు. ఇతర రాష్ట్రాలలో 11 సంవత్సరాల 3 నెలలకే ఏమని చెప్పి కోర్టు ఆర్డర్లు ఇవ్వడం. మనం కూడా ముఖ్యమంత్రి గారిని సార్ ఈ విధంగా జరుగుతుంది, మరి మన రాష్ట్రం కంటే ఒక మెమో కూడా ఇవ్వడం జరిగింది. ఫైనల్ జడ్జిమెంట్ ఆఫ్ కోర్టు కండిషన్తో 11 సంవత్సరాల 3 నెలలు ఎవరైతే పెన్షన్స్ రికవరీని ఆపండి కమిటేషన్లో అని చెప్పడం గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారిని మేము కలిసినప్పుడు చెప్పడం జరిగింది. అది గవర్నమెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే కోర్టుకు కట్టుబడి ఇస్తామని చెప్పారు కానీ కోర్టులో ఫైనల్ వస్తే దాన్ని బట్టి రికవరీగా ఆథరైజేషన్గా 11 సంవత్సరాల 3 నెలలకే రికవరీ ఆపాలనేది ప్రయత్నం చేస్తామని తెలుసుకుంటాం. దాంతోపాటు 2 డిఎల్ రావాలా, పెన్షనర్స్గా కాదు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులకు అందరూ కూడా 2 డిఎల్ పెండింగ్ ఉన్నాయి. అదేవిధంగా బీఆర్స్ కమిషన్ మాకు వేయాల్సిన బాధ్యత ప్రభుత్వమైంది. అదేవిధంగా మాకు గతంలో ఏదైతే నష్టపోయామో మా డబ్బులు ఏదైతే ప్రభుత్వం వాడుకునేది గత ప్రభుత్వం అవన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి సార్. అవి మా డబ్బులు, జీపీఎఫ్ మా డబ్బు, ఏపీజీఎల్ఐ మా డబ్బు కాబట్టి ఇవన్నీ కూడా సరెండర్ లీవ్లు మాది. ఎవరైతే రిటైర్ అయ్యారో బెనిఫిట్స్ అని కూడా రావడం లేదు సార్. ఇవన్నీ కూడా దాదాపు 2023 మార్చి నుంచి పెండింగ్ ఉన్నాయి సార్ అని చెప్తే అవి కూడా పరిశీలిస్తామని చెప్పారు. మరి దీని అన్నింటి కూడా సుఖప్రదంతో పరిశీలిస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తాం. దానికి అనుగుణంగా మరుసటి రోజే క్యాబినెట్ జరిగితే క్యాబినెట్లో ముఖ్యమంత్రి గారు అడిగారని ఫైనాన్స్ మినిస్టర్ గారు మాకు చెప్పడం జరిగింది. ఆ దిశగా ప్రభుత్వం ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేసుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విశాఖకి ప్రధాని నరేంద్ర మోడీ ఘన స్వాగతం పలికిన గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సీఎం చంద్రబాబు నాయుడు సెక్యూరిటీలో మార్పులు, రంగంలోకి కౌంటర్ యాక్షన్ టీములు. ఏపీ డిజిటల్ టెక్నాలజీ సదస్సులో పాల్గొన్న మంత్రి లోకేష్, ప్రపంచానికి తలమానికంగా విశాఖ డేటా సిటీ అని వ్యాఖ్య. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారం అవుతారు. మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.